యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నా మనవరాలు శవం అయి ఉండేది. రాజయ్య, అసలేం జరిగింది? నువ్వు చెప్పు రాజలక్ష్మి. దేవాంశ్ బాబు నాకు ఫోన్ చేశారమ్మా. నా మెళ్ళో తాళి కడతానన్నారు. ఏంటి? నా బావ నీకు తాళి కడతానన్నాడా? అవునమ్మా. ఇందాకే ఈ కొబ్బరి నీళ్లు పంపించి ఫోన్ చేసి తాళి కట్టించుకోవడానికి సమ్మతమైతే ఈ కొబ్బరి నీళ్లు తాగమన్నారు. కానీ మా తాత ఇందులో దేవాంశ్ బాబు విషం కలిపారు, నన్ను చంపి నా అడ్డు తొలగించుకోవడానికే పంపించారని అంటున్నారు. నేను అనడం కాదమ్మా, అదే నిజం. ఈ కొబ్బరి పోవడం చూడండి. కన్నం పెట్టకముందే తడేలా బయటకు వస్తుందో. ఇందులో ఖచ్చితంగా విషం కలిపారు. అవును, నిజమే. అందరి ముందు తప్పు చేయలేదని చెప్పి ఇప్పుడు ఫోన్ చేసి తాళి కడతానని చెప్పడం ఏంటి? ఖచ్చితంగా ఇందులో విషం కలిపారు. రాజ్యలక్ష్మిని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. ఆపండి. ఇప్పటి వరకు నా బావ మీద వేసిన నిందలు చాలు. నిందేముందమ్మా, రాజ్యలక్ష్మిని పాడు చేసింది నిజమే. ఇప్పుడు విషం ఇచ్చి అడ్డు తొలగించుకోవాలనుకున్నది నిజం కాదా? చాలా ఆపండి. నా బావకి ప్రాణాలు కాపాడటమే వచ్చు, తీయటం రాదు. ఒకవేళ రాజ్యలక్ష్మి చెప్పింది నిజమై నా బావే గనక రాజ్యలక్ష్మి మెడలో తాళి కడతానని చెప్పి ఈ కొబ్బరి బొండాల్లో విషం కూడా ఉన్నమాట నిజమే అయితే ఈ విషయం నేను తాగి నా బావతో రాజ్యలక్ష్మి మెడలో తాళి కట్టిస్తాను. వైదేహి, వాళ్ళేదో తెలిసి తెలియక మాట్లాడుతుంటే నువ్వేంటి? ఎవరేంటో మనకు తెలుసు. మన మీద కుట్ర జరుగుతున్న సంగతి మనకు తెలుసు. అది వాళ్లకు తెలియక దేవాంశ్ మీద నింద వేస్తున్నారు. అందుకే అక్క, తప్పు చేసిన వాడితోనే తన మెడలో తాళి కట్టిస్తానని రాజ్యలక్ష్మికి మాటిచ్చాను. కానీ ఇప్పుడు నా బావే తాళి కడతాడని చెప్తోంది రాజ్యలక్ష్మి. లేదు, విషం కలిపాడు అంటున్నాడు రాజయ్య. ఇవన్నీ నిజం కాదు, వాళ్ళు పొరపాటు పడుతున్నారు అని రుజువు చేయాలంటే తప్పదక్కా. అందులో విషముందో, ఎవరి విషపు ఆలోచనలున్నాయో అన్నీ బయటపడతాయి. రాజయ్య, నీకు అనుమానం వచ్చింది కదా, రచ్చబండ దగ్గరకు వెళ్ళి పెద్దల సమక్షంలో తేల్చుకుందాం. పదండి. పదండి, రచ్చబండ దగ్గరే న్యాయం జరుగుతుంది. పదమ్మా. పదండి పదండి. పదక్క. అమ్మగారు, పొద్దునుంచి ఏమీ తినలేదు. ఈ జ్యూస్ అయినా తాగండి. వద్దమ్మా, సాయంకాలం గడిస్తేనే గాని ఈ ఊపిరి నిలుపుకోవాలో లేదో తెలియడం లేదు. నా మనవడు ప్రాణాలతో ఉంటేనే మా ప్రాణాలు నిలబడేది, లేదంటే వాడితోనే మేం కూడా. అత్తయ్య, బామ్మ, అత్తయ్య. ఊర్మిళ, ఏమైంది ఊర్మిళ? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అది ఏమైంది ఊర్మిళ? ఏమైందో చెప్పు. మాకున్న భయం సరిపోదని ఇంకా చెప్పకుండా భయపెడుతున్నావెందుకు? చెప్పు, ఏమైంది? అది వైదేహి విషం తాగడానికి వెళ్తోంది బామ్మ. వైదేహి విషం తాగడం ఏంటి ఊర్మిళ? ఏమైంది? ఎవరో చేస్తున్న కుట్ర అత్తయ్య. దానికి వైదేహి బలవుతుంది. తను విషం తాగి దేవాంశ్తో రాజ్యలక్ష్మి మెడలో తాళి కట్టిస్తానని వాళ్ళకి మాటిచ్చింది. నా మనవడికి ఏమీ కాదని ఇలా బతికించుకోవాలని చూస్తుందా? భగవంతుడా, ఏం జరుగుతోంది? తప్పు చెయ్యకపోయినా నీతి, న్యాయం, ధర్మం అని ఇద్దరు వాళ్ల జీవితాల్ని బలివ్వడానికి సిద్ధపడుతున్నారా? అయినా నిజం బయటపడుతుందని చెప్పి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? గర్భవతిని చూడకుండా
విషం తాగుతానంటే ఊరి వాళ్ళంతా ఎలా ఒప్పుకున్నారు? పరిస్థితి అలా ఉందత్తయ్యా. వాళ్ల కుట్రలో భాగంగా దేవాంశ్ రాజలక్ష్మి అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడని నమ్మేలా చేశారు. దేవాంశ్ అలాంటి పని చేయడని అదే నిజమైతే ఆ విషయం తాను తాగి దేవాంశ్తో తాళి కట్టేస్తానని రచ్చబండ దగ్గరికి బయలుదేరిందత్తయ్యా. అయ్యో, రచ్చబండలో తీర్పు అమలయ్యేది సాయంత్రం కాదత్తయ్యా, ఇప్పుడే. ఊరందరికీ సాయం చేయడానికి దేవాంశ్ రచ్చబండ దగ్గరికి చేరుకుంటే వాళ్ళ ప్రాణాలు బలి కోరుతూ అందరూ రచ్చబండ దగ్గరికి చేరుకుంటారు. పదండత్తయ్యా, ఏదో ఒకటి చేసి దేవాంశ్ వైదేహ్యులని కాపాడుకోవాలి. పదండి. పదండత్తయ్యా. మేం చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వేరే ఆలోచనలు అనుమానాలు లేకుండా ఈ డబ్బు తీసుకోండి. అయ్యగారు, 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 ఏమైంది రాజయ్య? చేసిందంతా చేసి ఇంకా ఏమైందని అడుగుతున్నావా? రాజయ్య, బావకేం తెలీదని చెప్తున్నాను కదా. అవునమ్మా, ఏమీ తెలీదు. నా మనవరాలి మానం ప్రాణం దోసుకోవడం మాత్రమే తెలుసు. రాజయ్య, ఏమైంది? అవునయ్యా, ఈ మహానుభావుడు నా మనవరాలి మెళ్ళో తాళి కడతానని చెప్పి విషాన్ని పంపించాడు. ఏం మాట్లాడుతున్నావు రాజయ్య? నేను తాళి కడతానని చెప్పానా? విషయాన్ని పంపించాను. అవును రాజయ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. చాలాసేపటి నుంచి దేవాంశ్ బాబు ఇక్కడే ఉన్నారు. తెచ్చిన డబ్బులు అందరికీ పంచాలని మమ్మల్ని తీసుకోమని ఒప్పిస్తున్నారు. అవును, నేను నా తమ్ముడు 2 గంటలుగా కదలకుండా ఇక్కడే ఉన్నాం. ఆయన ఇక్కడే ఉంటారు బాబు, కానీ ఆయన చేయాల్సినవన్నీ వెనక నుంచి చేయిస్తూనే ఉంటారు. రాజయ్య, అర్థం లేకుండా మాట్లాడుకో. అంతసేపటి నుంచి నాతోనే ఉంటే రాజ్యలక్ష్మికి ఎలా ఫోన్ చేస్తాడు? అన్నయ్య, ఆవేశపడకన్నయ్య. లేకపోతే ఏంటి దేవాంశ్, ఇప్పటివరకు వేసిన నిందలు చాలవా? మళ్ళీ ఇంకో కొత్త నిందతో వస్తున్నాడు. ఊరికే నిందలు వేయాల్సిన అవసరం మాకేంటి బాబు? నా మనవరాలికి ఫోన్ చేయకపోతే ఊరికే ఎందుకు చెప్తుంది? అయ్యా, మీకింకా అర్థం కావడం లేదా? అక్కడ నా మనవరాల్ని మట్టిలో కలిపేయడానికి పథకం వేశాడు. తరువాత మీ గొంతులు పెగలకుండా డబ్బుతో మీ నోర్లు మూయిస్తున్నాడయ్యా. ఈ కుట్ర మీకు అర్థం కావడం లేదా? అది కాదు రాజయ్య, నా బావకి మంచి చేయడం తప్ప మరొకటి తెలియదు రాజయ్య. కళ్ళ ముందు కనిపించేవన్నీ నిజాలు కావు. అసలైన నిజాలు ఈ రోజు మీ కళ్ళ ముందుకొస్తాయి. అవును రాజయ్య, చాలాసేపటి నుంచి మా ఎదురుగానే ఉన్నారు. రాజ్యలక్ష్మికి ఫోన్ ఎలా చేస్తారు? చూడు రాజయ్య, రచ్చబండ దగ్గర డబ్బుతో న్యాయాన్ని మార్చలేరు. రాజ్యలక్ష్మిని పాటు చేశారన్నప్పుడు దేవాంశ్ బాబు రాజ్యలక్ష్మి పక్కనే ఉన్నారు. అప్పుడు మేము రాజ్యలక్ష్మి మాట నమ్మాము. ఇప్పుడు ఆయన మా దగ్గరే ఉన్నారు. మధ్యలో ఏ ఫోన్ కూడా మాట్లాడలేదు. అప్పుడు నువ్వు చెప్పేదంతా ఎలా నమ్మగలం? ఏమో, డబ్బు ఇక్కడికి తేవడానికి ముందే ఫోన్ చేశారేమో. ఏం చేసినా జనాల కళ్ళు కప్పి చేస్తారు గాని చూసేటట్టు చెయ్యరు కదా. అవును, కళ్ళు కప్పి చేస్తున్నారు కాబట్టి అసలు దొంగలు కనిపించడం లేదు. కనిపించే నా బావని నిందిస్తున్నారు. వాళ్ళు తప్పకుండా బయటకొస్తారు. ఎవరు బయటకొస్తారమ్మా? నా బిడ్డ ప్రాణాలు పోయి ఉంటే మీరంతా హాయిగా బయటపడిపోయి ఉండేవారు. పెద్దోళ్ళు మీరు. రాజయ్య, తప్పు చేసిన వాళ్ళమే అయితే, తప్పించుకోవాలి అనుకునే వాళ్ళమే అయితే ఎప్పుడో తప్పించుకునే వాళ్ళం. తప్పు తేలే వరకు మీ ముందు నిలబడే వాళ్ళం కాదు. అయినా అక్కడే చెప్పాను కదా, ఇందులో నా బావ విషయం కలపలేదు. అది నిరూపించలేకపోతే నేనే ఆ విషయం తాగి బావతో రాజలక్ష్మికి
3 ముళ్ళు వేయిస్తాను అని. వైదేహి, బావా, నిజమేంటో మనకి తెలుసు. దాన్ని బయట పెట్టాలి. అది చేత కాలేదంటే శిక్ష అనుభవించాలి బావా. నువ్వు చేయని తప్పుకి నేనిచ్చిన మాటకి కట్టుబడి శిక్ష అనుభవించాల్సిందే. అంటే నువ్వు ప్రాణాలు వదిలి మరొకరి మాంగళ్యానికి నన్ను కాపలాగా ఉండమంటున్నావా వైదేహి? మనం ఏ తప్పు చేయలేదు, అది నిరూపించుకోలేక చేతకాని వాళ్లలా బ్రతకటం కంటే చావడం మంచిది వైదేహి. చూడు రాజయ్య, నేను తప్పు చేశాననో మీరు కట్టడి చేస్తేనే ఇక్కడ కట్టుబడి ఉండలేదు. న్యాయం నిలబడాలి. నిజమేంటో బయటపడ్డం కోసమే బలిపీఠం ఎక్కుతానని చెప్పాను. నిజం నిరూపించలేకపోతే బలిపీఠం ఎక్కేది బావొక్కడే కాదు, ఇక్కడ పోయేది 3 ప్రాణాలు. రాజ్యలక్ష్మి, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పాను. నీకు అన్యాయం చేసిన వాడితో నీ మెడలో తాళి కట్టిస్తాను అని. నిజం నిరూపిస్తాను. నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను. కావాల్సింది కూడా అదేనమ్మా. సమయం మించిపోకముందే నిజమేమిటో నిరూపించు. ఇంకా ఏ గోలా లేదేంట్రా? రాజలక్ష్మి ఆ కొబ్బరి నీళ్లు తాగిందా లేదా? దేవాంశ్ గొంతుతో అంత ఖచ్చితంగా మాట్లాడాక నమ్మకుండా ఎలా ఉంటుందమ్మా? తాగి ఏమోలో చచ్చిపడి ఉంటుంది. ఇంకా ఎవరూ చూడలేదేమో. చూశాక అసలు గొడవ మొదలవుతుంది చూడు. వాలి, అత్తయ్య, మీరిక్కడున్నారా? మీకోసం మొత్తం వెతుకుతున్నాను. ఏంటి విషయం? ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పాలా? నీకేదన్నా ప్లాన్ చేయడమే తప్ప అది అనుకున్నట్టు అవుతుందో లేదో పట్టించుకోవడం తెలియదు కదా. మొదటి నుంచి అంతే నువ్వు. ఇప్పుడేమైంది ఊర్మిళ? ఏమవడమేంటి? మీ ప్లాన్ మొత్తం పాడైపోయింది. ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? ప్లాన్ పాడవడం ఏంటి? అది అసాధ్యం. అలా అనుకుని కలలు కంటూ కూర్చో. అక్కడ జరగాల్సింది జరిగిపోతుంది. లేదు, నేను అనుకున్నది మాత్రమే జరుగుతుంది, వేరే ఏది జరగదు. ఒరే వాలి, తను చెప్పని ఏమైంది ఊర్మిళ? ఏం కావడమేంటి? దేవాంశు రాజ్యలక్ష్మి మెడలో తాళి కడతానన్నాడంట. అవునా? అలా అన్నాడా? అంటే వైదేహి ప్రేమ బలహీనమైపోయిందన్నమాట. అయినా దేవాంశ్ రాజ్యలక్ష్మి మెడలో తాళి కడితే నా ప్లాన్ ఎందుకు పాడవుతుంది? పూర్తిగా విని అప్పుడు మాట్లాడు. రే, నువ్వు ఆగరా. ఊర్మిళ, నువ్వు చెప్పు. చెప్పు ఊర్మిళ, ఏం జరిగింది? రాజ్యలక్ష్మికి దేవాంశ్ కొబ్బరి నీళ్లు పంపాడట. కానీ అందులో విషం కలిసిందని వాళ్ల తాత కనిపెట్టేశాడు. రాజ్యలక్ష్మి ఆ కొబ్బరి నీళ్లు తాగలేదు. అదే విషయం రాజయ్య వైదేహిని నిలదీశాడు. వైదేహి ఏమందో తెలుసా? అందులో విషముంటే తనే తాగేస్తానని వైదేహి తాగబోతోంది. అలాగే దేవాంష్తో రాజలక్ష్మి మెడలో తాళి కట్టిస్తానని రచ్చబండ దగ్గరకు వెళ్ళింది. అయితే దేవాంష్కి రాజ్యలక్ష్మికి పెళ్లి, వైదేహికి చావన్నమాట. ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంది? వైదేహి అడ్డు తొలగిపోతుంది. దేవాంశ్ రెండో పెళ్లి చేసుకున్నందుకు రాజ్యాధికారం కోల్పోతాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. ప్లాన్ ఇంత బాగా వర్కౌట్ అయితే పాడైపోయిందని భయపడతావేంటి? నిన్ను బుర్ర తక్కువాడని ఊరికే అనలేదు. ఊరై తెలివి తక్కువ మొద్దు. వైదేహి ఉండగా దేవాంశ్ ఇంకో పెళ్లి చేసుకుంటే రాజాధికారం పోగొట్టుకుంటాడు గాని వైదేహి పోయాక పెళ్లి చేసుకుంటే అప్పుడు అతనికి ఉండేది ఒక్కతే భార్య. అప్పుడు రాజ్యాధికారం పోదు కదా. అవును రావాలి, ఊర్మిళ చెప్పేది నిజమే. వైదేహి ప్రాణాలు పోవడం వల్ల మనకొచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఛ, తప్పు చేశావురా. తాళి కడతానని రాజలక్ష్మితో చెప్పి తప్పు చేశావు. ఏంటత్తయ్యా, వాలి రాజ్యలక్ష్మికి తాళి కడతానన్నాడా? నేను కాదు, దేవాంశ్. దేవాంశ్ గొంతుతో
నేనే రాజ్యలక్ష్మికి తాళి కడతా అని ఫోన్లో చెప్పా. ఆ పిచ్చిది నిజంగా దేవాంశ చెప్పాడనుకుంది. అంటే కొబ్బరి నీళ్ళలో విషం కలిపి పంపించింది నువ్వే అన్నమాట. నేనే అవి తాగి రాజ్యలక్ష్మి చేస్తుంది. దేవాంశ్ మెడకు చుట్టుకుని ఉరి తీస్తారు. దేవాంశ్ లేకపోతే వైదేహి కూడా చేస్తుంది. ఏ అడ్డు లేకుండా పోతుంది. నేను రాజ్యాధికారిని అవుతాను అనుకుంటే మళ్ళీ వైదేహి మధ్యలో దూరి మొత్తం చెడగొట్టింది. అంటే రాజ్యలక్ష్మిని పాడు చేసింది కూడా నేనే. ఇప్పుడెలా గొంతు మార్చి ఫోన్ చేస్తే దేవాంశని నమ్మిందో, ఆ రోజు చీకట్లో గొంతు మార్చగానే నేనే దేవాంశని నా దగ్గరికి వచ్చింది. చీకట్లో మొహం చూడలేక తనని పాడు చేసింది దేవాంశే అనుకుంది. తర్వాత నేనే పంపించిన మొత్తం మందు కలిపిన కొబ్బరి నీళ్లు తాగి మతి లేకుండా పడున్న దేవాంశని రాజ్యలక్ష్మి పక్కన పడుకోబెట్టాను. అది ఊరి వాళ్ళందరూ చూసి దేవాంశే పాడు చేశాడని నమ్మేశారు. అవునా? మరి ఆ రోజు నువ్వేనా అని అడిగితే నీకేం తెలీదు, నేను ప్లాన్ చేశానా అని తిరిగి నన్నే అడిగావు కదా. ఏ మ్యాటర్ ఎక్కడ లీక్ అవుతుందో, నేను ఎక్కడ దొరికిపోతానో దేవాంశని ఉరి తీశాక చెప్దామనుకుని అప్పుడు నీతో అలా చెప్పా. కానీ చేసింది నేనే. కర్త కర్మ క్రియ అన్నీ నేనే. అయితే చేసిన దానికి కర్మ కూడా అనుభవిద్దు గాని. ఇప్పుడేం చేద్దాంరా? వైదేహి గనక ఆ విషయం తాగితే, దేవాంశ్ రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంటే నువ్వనుకున్నది జరగదు. ఇప్పుడెలా? ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసింది వాళ్ళు అనుకునేట్టు జరగడానికి కాదు, నేను అనుకునేట్టు జరిపించడానికి. అదే జరుగుతుంది. పద. పదరా, శిక్ష అనుభవించడానికి. రావాలన్నా వెన్నులో వణుకు పుట్టాలి. ఉరి తీయాల్సిందే. ఏంటి అందరూ ఇక్కడ గుమ్మిగడారు? ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు వచ్చావు కదా, కథంతా అర్థమైపోతుందిలే. నాకు అర్థం కావడం ఏంటి బామ్మ? శిక్ష అమలు చేసేది సాయంకాలం కదా. మరి ఈ ఉరితాడేంటి? దేవాంశని ఇక్కడ నిలబెట్టారేంటి? దోషెవరో తేలిపోయాక శిక్ష ఎప్పుడైతే ఏంట్రా, ఎంత తొందరగా వేస్తే అంత మంచిది. బ్రదర్, ఏమైంది నీకు? శిక్ష పడింది ఎవరికో తెలుసా? దేవాంష్కి. అయినా దేవాంశ్ తప్పు చేయలేదని కదా మీ నమ్మకం? మరి శిక్షించేలోగా అదేదో నిరూపించాల్సింది పోయి తొందరపడతారేంటి? నిరూపించేశావురా. నా కొడుకు నిర్దోషం తేలిపోయింది. అసలు దోషెవరో కూడా తెలిసిపోయింది. ఇంకా చూస్తారేంటి? ఆ కొబ్బరి బొండం నీళ్లను అతనితోనే తాగించండి.
ఏం మాట్లాడుతున్నారు? నన్ను విషయం తాగమంటున్నారేంటి? మతేమైనా పోయింది మీ అందరికి? అవును, నువ్వే తాగాలి. చూస్తారేంటి? తాగించండి అయ్యా. ఆపండి, ఆపండి. నా కొడుకుని విషయం తాగమంటున్నారేంటి? అదిగో దేవాంశు దోషి అక్కడున్నాడు. అతనితో ఏమైనా తేల్చుకోండి. నా కొడుకు జోలికి మాత్రం రావద్దు.